వన్ ఆఫ్ ది వరస్ట్ రీమేక్స్ ఐ హ్యావ్ ఎవర్ సీన్ ఇది. ఎందుకంటే 'భగవత్ కేసరి' నాట్ ఏ గ్రేట్ ఫిలిం, నాట్ ఏ వెరీ గ్రేట్ ఫిలిం. బట్ ఏంటంటే అందులో ఒక ప్యూర్ బాండింగ్, ఫాదర్ డాటర్ బాండింగ్ గురించి తీసిన ఫిలిం. దాంట్లో ఎమోషన్స్ అనేవి చాలా కోర్ ఎలిమెంట్స్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. యాజ్ ఎ ఫిలిం ఇట్ మైట్ నాట్ బీ ఏ గ్రేట్ ఫిలిం, బట్ ఆ సినిమాలో ఉండే ఎమోషన్స్ మాత్రం చాలా గట్టిగా హెవీగా క్యారీ చేస్తాయి అండ్ ఆడియన్స్కి టచ్ అవుతాయి అది. సో అలాంటి డెప్త్ ఉన్న కోర్ ఎమోషన్స్, అదే ఫాదర్ డాటర్ కోర్ ఎమోషన్స్ ఉన్న స్టోరీని తీసుకొని పొలిటికల్ ఎజెండాస్ ఇంజెక్ట్ చేసి సీన్కి సంబంధం లేకుండా అసలు ఒక ప్యాథటిక్ వెర్షన్ని ఒక స్క్రీన్ మీద చూపించారు మనకి. ఆ, ఈ సినిమా ఏంటంటే తెలుగు ఆడియన్స్కి రెస్పెక్ట్ లేదు, యాజ్ అన్ ఆడియన్స్కి రెస్పెక్ట్ లేదు, తెలుగు ఆడియన్స్కి రెస్పెక్ట్ లేదు, తీసిన సినిమా అంటే సోర్స్ మెటీరియల్కి రెస్పెక్ట్ లేదు. అసలు నా దృష్టిలో ఇది ఏంటంటే స్ట్రైట్ మాకరీ ఫర్ ఆర్ట్ అండ్ సినిమా. ఎందుకంటే లైక్ మనకి ఏ ఎజెండా అయినా ఉండే పొలిటికల్ ఎజెండాస్ ఉన్నాయి. ఓకే, నీ ఎజెండా చెప్పాలంటే మీరు ప్రెస్ మీట్ పెట్టచ్చు, లేదా ఒక పొలిటికల్ స్టోరీ రాసుకోవచ్చు. పొలిటికల్ స్టోరీ రాసుకుని అందులో ఎజెండా ఇంజెక్ట్ చేసి ప్రాపర్గా చెప్పచ్చు. బట్ ఒక నాన్ సింక్ పొలిటికల్ ఎజెండాతో సంబంధం లేని స్టోరీని తీసుకొని అందులో బలవంతంగా మీ ఎజెండాని ఇంజెక్ట్ చేసి యు ఆర్ మేకింగ్ a beautiful story into a pathetic version అనమాట. సో you're spoiling a cinema, you're spoiling audience time, you're spoiling audience time, producers money. దీనివల్ల ఎవరైనా బెనిఫిట్ అయ్యారంటే అది ఓన్లీ విజయ్ ఒకటే. ఎందుకంటే ఏం తీసినా చూస్తారన్న ఆడియన్స్ ఉన్నారు కాబట్టి ఆబ్వియస్లీ ఇట్ మైట్ వర్క్ కొంతమందికి.